హోలీ 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 Shit. చెప్పరా చెప్పరా ఎందుకు యాసిడ్ పోసావు రాధిక మీద? చెప్పు చెప్పు చెప్పరా చెప్పు. రై ఎవడ్రా నువ్వు? రై చెప్పు చెప్తాను చెప్పు. నేను రాధిక ఫ్రెండ్. రాధిక ఫ్రెండ్వే అయితే యాసిడ్ బాటిల్ పట్టుకొని రావాల్సిన అవసరం ఏముందిరా? నేను రాధికను ప్రేమించాను. అమర్ విషయం బయట పెడతాడేమో. కానీ రాధిక మాత్రం ఆగిపోయావేంట్రా? చెప్పరా. రాధిక నన్ను కొట్టింది, అందుకే రాధిక మొహం మీద యాసిడ్ పోద్దాం అనుకున్నాను. రే, నీకెంత ధైర్యం ఉంటే నా కోడల మీద యాసిడ్ పోయాలని చూస్తారా? వీడినిప్పుడే పోలీసులకు పట్టిస్తాను. ఆ ఫోన్ ఇవ్వండి. వాడు పారిపోయినా సరే ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. కైలాష్ గారు, వాడిని వదిలేయండి. మీరు పెట్టిన భయానికి ఇంక వాడు నా జోలికి రాడు. ఎందుకు అనవసరంగా వాడి భవిష్యత్తు నాశనం చేయడం? శ్రీధర్ని అరెస్ట్ చేస్తే మన నిజం తెలుస్తుందేమోనన్న భయంతో భలే కవర్ చేస్తున్నావు రాధిక. అమ్మో రాధిక, ఏమో అనుకున్నాను. పెళ్లికి ముందు అబ్బాయితో నీకో ప్రేమ కథ ఉందన్నమాట. ఏయ్ అలివేణి, మతి లేకుండా మాట్లాడుకో. వాడు మాత్రమే రాధికని ప్రేమించాడు, రాధిక వాడిని ప్రేమించలేదు. నీ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. కొద్దిలో అక్కకి పెద్ద ప్రమాదం తప్పింది. సరే సరే, అయిందేదో అయిపోయింది. ఇక అందరం ఇంటికి వెళ్దాం, పదండి.
పెళ్లి కాకముందు రాధిక మనకెవ్వరికీ తెలియకుండా దాచిన ప్రేమ కథ ఉందని నాకు అనిపిస్తుంది. అనిపించడం ఏంటలివని? ఆ అబ్బాయి మాటల ప్రకారం రాధిక గతంలో ఎవరినో ప్రేమించి వాణ్ణి కాదని కైలాష్ని పెళ్లి చేసుకుంది. తను మాత్రమే ప్రేమించానని ఆ అబ్బాయి చెప్పాడు కదా. అలాంటప్పుడు రాధిక పెళ్లికి ముందే వేరే వాళ్ళని ప్రేమించింది అన్న అనుమానం నీకెందుకొస్తుంది? అప్పుడెప్పుడు రాధికను ప్రేమించిన వాడు ఇన్నాళ్లకు పగతో దాని మీద యాసిడ్ పోయడానికి రావడం అంటే ఈ పగేదో పెళ్ళెప్పుడే చేయాలి కదా. అలా కాకుండా ఇప్పుడొచ్చాడు అంటే ఇంకేదో రహస్యం ఉంది. అదేంటో తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటావమ్మా? రాధిక తనకి ఫ్రెండ్ అని అబ్బాయి చెప్పాడు కదమ్మా. అంటే అదే కాలేజీలో డాక్టర్ చదివి ఉండాలి. నేను ఆరా తీసి ఆ కుర్రాన్ని పట్టుకుని మొత్తం సమాచారం తెలుసుకుంటాను. ఈ ప్రయత్నమైనా సరిగ్గా చెయ్యి నాన్నా. అవునండి, మీరు గట్టిగా ప్రయత్నం చేయండి. అమ్మ రాధిక, ప్రియ వాళ్ళు భోజనానికి వచ్చారా? పిలిచానత్తయ్య, వస్తామన్నారు. జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంది కదమ్మా. అవునా, మీ ఇద్దరిలాగే. రండి కూర్చోండి. ఏంటమ్మా ఏదో మీ ఇద్దరిలాగే అంటున్నారు? మీ ఇద్దరు జంటలు ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా చూడముచ్చటగా ఉన్నారు అని చెప్తున్నాను. చూడ్డానికి మాత్రమే కాదత్తయ్య, మీ అబ్బాయి నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో అంతే ప్రేమగా నా చెల్లెల్ని అమర్ గారు చూసుకుంటారని మా నాన్న చెప్పారు. జెంటిల్మెన్ భగ్న ప్రేమికుడు, ప్రేమ విలువ తెలిసినవాడు. తప్పకుండా ప్రియని చాలా బాగా చూసుకుంటాడు. ఏం జెంటిల్మెన్, నేను చెప్పింది కరెక్టేగా? చెల్లెలి కాపురం చూసి సంతోషంతో రాధిక గారి మతి భ్రమించేంత గొప్పగా నేను ప్రియని చూసుకుంటాను. రాధిక ఏముండవు. నేను చెప్తా. ఇది సోరకాయ, ఇది రసం, ఇది సాంబార్, ఇది టమాటో కర్రీ. ప్రియా, మూతీసి చూడకుండా అలా ఎలా చెప్పావు? మా అక్క చేతి వంటను రుచి చూసే కాదు, వాసనని బట్టి కూడా ఏం వండిందో చెప్పేయచ్చు. అమర్కి సొరకాయ వేయలేదంటే? అమర్కి సొరకాయ ఇష్టం ఉండదు. రాధిక, అమరే కూర తిండని నీకెలా తెలుసు? నన్ను దూరం పెట్టినా కూడా నా అలవాట్లు మాత్రం మర్చిపోలేదా రాధిక? చెప్పవేంటక్క, మా శ్రీవారికి సొరకాయ ఇష్టం లేదని నీకెలా తెలుసు? కవర్ చేయలేక రాధిక కుడితలో పడిన ఎలకలాగా గిలగిలా కొట్టుకుంటుంది. ఈ టెన్షనే రాధిక నేను నీ నుంచి కోరుకునేది. ఇందులో తెలియడానికి ఏముంది ప్రియా? నీకు కూర వడ్డించేటప్పుడు అమర్ గారి మొహంలో ఆ కూర మీద ఉన్న అయిష్టత గమనించాను. అందుకే
ఆ కూర వేయలేదు అంతే. మొహంలో ఎక్స్ప్రెషన్ ని బట్టి మనసులో ఏముందో తెలుసుకోవడంలో మా అక్కకి మా అక్కే సాటి. అక్క కొంచెం పప్పే అక్క. ఏమైందండి? ఓకే, చూసుకోవాలి కదా. నానా ఆర్ యు ఓకే? ఓకే అమ్మా, నో ప్రాబ్లం. అయ్యో ఏమైంది? ప్రియా మెల్లగా. అయ్యో ప్రియా మెల్లగా. ప్రియా ప్రియా ఏంటి షర్ట్ మీద అంత పోస్తా? సారీ షర్ట్ అంతా పాడు చేసావేంటి? అబ్బా అరే ప్రియా, ప్రియా, పొలమారితే తల మీద తట్టాలి, అంతేగాని అలా గట్టిగా కొట్టకూడదమ్మా. అంటే గట్టిగా కొడితే దగ్గు తొందరగా తగ్గుతుందేమోనని అందుకే కొట్టానత్తయ్య. తగ్గిందా? అక్క కొట్టిందిగా, నేను కొట్టాను. ప్రియా కొట్టాలి కానీ కొంచెం నెమ్మదిగా. ఓ అలాగా, ఈసారి తగ్గినప్పుడు అలాగే కొడతానులే. అమ్మా కూర్చో. కూర్చో. అక్క కొంచెం నాప్కిన్ తెస్తావా? అక్క, మా శ్రీవారు ఎంత మంచివారు తెలుసా? నా చీర పాడవుతుందని తుడుచుకోలేదు, లేదంటే తుడుచుకునేవారు. అమర్ని ప్రియాకి బాగా దగ్గర చేసి ప్రేమగా చూసుకునేలా చేయాలి.
యా యాక్చువల్లీ అంత ఏం లేదు. ఓకే యా నేను చూసుకుంటాను. ఏవండు శ్రీవారు ఓకే యా పర్ఫెక్ట్లీ. కొంచెం ఆ ఫోన్ కట్ చేస్తే మీతో పనుంది. లేదు ఆ ప్రాజెక్ట్ అలా అయిపోతే బాగానే ఉంటుంది, బట్ ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ మీకేనండి చెప్పేది. ఐ జస్ట్ కాల్ యూ బ్యాక్. ఏంటి నీ గోలా? నేను అదే అంటున్నాను. ఏంటి మీ ఫోన్ కోలా? ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని మాట్లాడుతూనే ఉంటారు. ఏదో కాసేపు భార్యతో సరదాగా కాలక్షేపం చేయకుండా ఫోన్తో టైంపాస్ చేస్తూ దానికి బిల్లు కడతానంటారేంటండి? ఇప్పుడు నీకేం కావాలి? అలా అడిగారు, బాగుంది. కూర్చోండి. ఇదిగోండి, ఈ గాజులు తొడగండి. నేను గాజులు నీకు తొడగాల? ఈ తాళి కట్టింది మీరు కాబట్టి ఈ గాజులు మీరే తొడగాలి. అనవసరంగా ఓవరాక్షన్ చేసి ఇరుక్కుపోయాను. ఏంటండి ఆడోళ్ళలాగా మీలో మీరే సనుక్కుంటున్నారు? తొడగండి, తొడగండి. గాజులు బాగున్నాయండి. బాగున్నాయి. అత్తయ్య గారు నాకు గిఫ్ట్గా ఇచ్చారు. అవును ప్రియా, ఆ రోజు నేను మీ ఇంట్లో మీ అక్కకి గిఫ్ట్ ఇచ్చాను కదా, అది ఎలా ఉంది? మీ అక్కకి నచ్చిందా? నువ్వు అసలు ఆ గిఫ్ట్ చూసావా? లేదండి, నేను చూడలేదు. ఎలా ఉందని కూడా అక్కని అడగలేదు. భలే దాని ప్రియా, నేను ఎంతో అభిమానంతో మీ అక్కకి ఆ గిఫ్ట్ ఇచ్చాను. నువ్వు ఒకసారి ఆ గిఫ్ట్ చూడు, నచ్చిందో లేదో మీ అక్కని అడుగు. ఇప్పుడు ఎందుకండి, రేపు ఉదయం వెళ్ళి అడుగుతాను. లేదు ప్రియా, లేదు. నేను ఆ గిఫ్ట్ ఇచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది. అప్పుడంటే ఏమో, ఇప్పుడు మన ఇద్దరికి పెళ్ళి అయిపోయింది కదా. నేను ఇచ్చిన గిఫ్ట్ నువ్వు చూసి నీకు కూడా నచ్చింది అంటే నాకు కూడా తృప్తిగా ఉంటుంది. వెళ్ళి ఆ గిఫ్ట్ చూసి మీ అక్క అభిప్రాయం అడిగిరావా?